మెదక్ జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకిషన్ 10వ తరగతి ఫలితాల గురించి డిఈఓ కార్యాలయంలో 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత గురించి మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు జిల్లాలోని 12వ స్థానం ఉత్తీర్ణత సాధించడం గురించి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ గత ఉత్తీర్ణతకు సంబంధించినటువంటి అంశంపై జిల్లా కలెక్టర్ కృషి మరవలేనిదన్నారు. ప్రతి మండలాల్లో ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు కలిసి చొరవతోటి విద్యార్థులకు మంచి విద్యను బోధించారని అన్నారు. వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా మంచి ఫలితాలు తేవడానికి కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. పనిచేయాలని వారిని ఆదేశించడం జరిగింది. మరి హెచ్ఎంలు తీసుకున్నటువంటి చొరవతో మరి ఉపాధ్యాయులు హెచ్ఎంల సమిష్టి చొరవతో మంచి ఫలితాలు రావడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు ప్రవేశపెట్టినటువంటి గ్రౌండ్ బేస్డ్ లెర్నింగ్ కార్యక్రమం కూడా ఈ కొంత సైన్స్లో మ్యాథ్స్లో మరి ఫలితాల ఇంప్రూవ్మెంట్కు దోహదపడిందని మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ ఇయర్ కూడా మరి 6th to 10th క్లాస్ పిల్లలందరికీ కూడా అమలయ్యేటట్టు చూస్తాం. తీసుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ముందుగానే రూపొందించి దాన్ని జిల్లాలో మరి అమలు చేసి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ర్యాంకు తీసుకురావాలని తీసుకొద్దామని చెప్పేసి కోరుతున్నాం. 12వ స్థానం ఆక్రమించింది. మొత్తం మన పాస్ పర్సంటేజ్ 96.8%గా మనది పర్సంటేజ్ ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే లాస్ట్ ఇయర్ మనం 18వ ప్లేస్లో ఉన్నాం 92.97%తో. 92.97% నుంచి 96.8% మనం చేరుకోవడం జరిగింది. కాబట్టి ఇది మంచి రిజల్ట్ అని మేము భావిస్తున్నాం. దీనికి సంబంధించి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విస్తృత సమావేశాలు ప్రధానోపాధ్యాయులతో నిర్వహించి ప్రత్యేక తరగతులు నవంబర్ 1 నుంచి మనం ప్రారంభించడం జరిగింది. ఈ ప్రత్యేక తరగతులలో సాయంత్రం పూట మనం మొట్టమొదట ప్రత్యేక తరగతులు నిర్వహించాం. జనవరి నుంచి 2 పూటల అంటే ఉదయం సాయంత్రం 2 పూటల ఈ యొక్క ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగింది.